నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం లవ్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఎక్స్ అఫీషియోగా మీకు అవకాశం ఇచ్చారు, ఎట్లా చూడొచ్చు? ఆల్రెడీ పార్లమెంటరీ పార్టీ లీడర్కి ఆల్రెడీ ఉంటుంది. సో దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి కార్యవర్గంలో కూడా అందరూ నూతనంగా ఉన్న వాళ్ళు యంగ్ ఎక్కువగా ఇచ్చారు సార్, ఎట్లా చూసుకోవచ్చేదాన్ని? మన దేశ జనాభానే యంగ్ జనాభా కదా, సో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త ఓటర్స్ ఉన్నారు, యూత్ ఓటర్స్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి రిప్రజెంటేషన్గా ఉండాలి, వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి యంగ్స్టర్స్కి ఇచ్చారు. అలాగే మహిళలు కూడా ఇచ్చారు, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ రాబోతూ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మహిళలు కూడా బాధ్యత పెడతారు. ఎంపీగా అంటే పార్లమెంటరీకి సంబంధించి ప్రభుత్వం అంతా చూసుకోవాలి. ఇప్పుడు పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఎట్లా కోఆర్డినేషన్ చేయబోతున్నారు సార్ పార్టీకి సంబంధించి? ఏదైతే మనం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ మనము పార్టీ స్టాండ్ ఏమిటి, మన పార్టీ ఈ వివిధ అంశాలపైన దాన్ని ఏ విధంగా మనం తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా మాట్లాడాలి, అలాగే కోఆర్డినేషన్ ఏ విధంగా చేయాలి ఢిల్లీకి ఇక్కడికి, సో ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆల్రెడీ 2 years నుంచి చేస్తూ ఉన్నాం. లోకేష్ గారు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా రాబోతున్నారు, ఎట్లా మొత్తం మీరు ఎట్లా ఉండబోతున్నారు? యంగ్స్టర్స్ రావటం అనేది అందరూ కూడా ఆహ్వానించాల్సిన అంశం, అది తప్పకుండా హిల్ బి సక్సెస్ఫుల్. ఇది ప్రధానంగా కూడా లవ్ శ్రీకృష్ణదేవరాయలు అయితే తను ఎంపీగా పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసానో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పదవి లభించింది కాబట్టి కంపల్సరీగా అదే వేలో నేను ముందుకు వెళ్తాననే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్తో సాయి శంకర్, గుంటూరు.